వైసీపీ పాలనపై అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచక శక్తులను తయారు చేస్తుందని విమర్శించారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆలోచన బలంగా ఉందన్నారు. బీజేపీ అభ్యర్థిగా కూటమి నుంచి తప్పనిసరిగా విజయకేతనం ఎగరవేస్తామంటున్న అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు కూటమి అభ్యర్థిగా బీజేపీ నుండి కొత్తపల్లి గీత మనతోటి ఉన్నారు. ఆవిడ మాటల్లో అసలు పార్లమెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో అసలు పూర్తి వివరాలు కాన్స్టిట్యున్సీ కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు ఎలా ఉంది ప్రచారం? చాలా ముమ్మరంగా సాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. మీ 7 కాన్స్టిట్యున్సీలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు ఇప్పుడు ఏం చేద్దామని ఉంది, అక్కడ మీరు ఎలా చేస్తున్నారు? కాన్స్టిట్యున్సీ గురించి అడిగారు. కాన్స్టిట్యున్సీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ 2 కాన్స్టిట్యున్సీస్ కవర్ చేయడం జరిగింది. ఇంకా 5 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఎందుకంటే నామినేషన్ ముందు అన్ని కాన్స్టిట్యున్సీస్ కవర్ చేయాలని అనుకున్నాం. మ్యాక్సిమం మండల్స్ కూడా టచ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు 5 మండల్స్ వరకు టచ్ చేయడం జరిగింది. కాకపోతే 2 మున్సిపాలిటీలు కూడా టచ్ చేసాం. ఒక మున్సిపాలిటీ ఇంకా 33 మండలాలు ఇంకా లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి. ఇప్పుడు రేపు నుంచి కొంచెం అగ్రెసివ్గా క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నాము. ఇంతకుముందు అనంత్ ఉదయ్ భాస్కర్ అన్న అతని మీద రౌడీ షీట్ ఉండింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రౌడీ షీట్ తీసేసి, ఎవరైతే రౌడీ షీట్గా ఉన్నారో రౌడీ షీట్ తీసేసి అతనికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అంటే మన ప్రభుత్వ విధానమే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎమ్మెల్సీ ఇచ్చాక కూడా అతను డ్రైవర్ని హత్య చేసి యారగెంట్గా తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చిన మనిషి ఉన్నారంటే ఈరోజు మన రాష్ట్రంలో. అండ్ జగన్మోహన్ గారికి అత్యంత సన్నిహితులుగా మెలిగే అనంత్ ఉదయ్ భాస్కర్ జనాల్ని ఎట్లాగా హత్య చేసి ఈజీగా ఒక దళితుడిని ఎట్లా ట్రీట్ చేశాడు అన్నది ప్రజలందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. ఆయన కూడా చాలా ఆనందంగా ఉండుంటారు, ఎందుకంటే ఈ పాపులారిటీ నాకు ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చిందని. ఈరోజు రంపచోడవరంలో కూడా ఎవ్వరూ కూడా క్యాంపెయిన్ చేయనివ్వకుండా అసలు ప్రచారానికి వెళ్తే కూడా భయపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసే పరిస్థితి చూస్తున్నాం. నిన్న ఇవాళలో కూడా ఇక్కడ అబ్జర్వర్ వాళ్ళు చెప్పడం జరిగింది, మనుషుల్ని పంపించి కొట్టిస్తానని కూడా బెదిరించడం జరుగుతుందని చెప్పిన్నాను. సో ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇక్కడ ఎవరు రాజులు నియంతలు ఉండరు. ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దృష్టికి వీళ్ళు చేస్తున్న అకృత్యాలన్నీ తీసుకెళ్ళడం జరుగుతుంది. మీ స్వస్థలంలోనే మీరు ప్రచారం మొదలు పెట్టబోతున్నారు అంటే అక్కడ ప్రజలకి, మీ స్వస్థలంలో ఉండే ప్రజలకి మీరు ఏ విధమైన హామీ ఇవ్వబోతున్నారు? నేటివ్ ప్లేస్ కాబట్టి స్వస్థలం నుంచి మొదలు పెడుతున్నామని మీరు అంటున్నారు. బట్ అన్ని చోట్ల గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యలు అయితే సేమ్ అండి. ఈ రోజుకి మంచినీళ్ళ కోసం అల్లాడుతున్న ప్రజలు ఉన్నారు. అండ్ చూస్తే అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఈరోజు సప్లాన్ నిధులు కంప్లీట్గా దారి మళ్ళీ. సప్లాన్ నిధులు లేకపోవడం వలన యువత నిర్వీర్యం అవ్వడం వలన ఈరోజు యువత మద్యం గంజాయి దారిలో పట్టించి వాళ్ళని కంప్లీట్గా నాశనం చేసే పద్ధతిలో గవర్నమెంట్ విధానం ఉంది. మాట్లాడుకుంటూ పోవాలంటే గిరిజనులకి ఏం చేశారు జగన్ అన్నది మాట్లాడుకుంటే ఏం చేయలేదు అన్న దాని గురించి ఎక్కువ మాట్లాడాలి. సో చాలా చాలా అంశాలు ఉన్నాయి, అన్నీ కూడా లేవనెత్తడం జరుగుతుంది. కాకపోతే ప్రజలకి మాత్రం ఖచ్చితంగా నమ్మేది ఏంటంటే ఇది గిరిజన వ్యతిరేక ప్రభుత్వం. 100% మోదీ గారు వస్తే తప్పితే ఆదివాసీలకి మంచి జరగదు అన్న విషయం ప్రజలందరికీ, గిరిజనులందరికీ తెలిసే విషయం. సో ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వానికైతే వ్యతిరేకంగా ఓటేస్తారు. ఇప్పుడు వస్తే రంపచోడవరం ప్రాంతంలోని ఒక శక్తిగా తయారైన అనంతబాబు అక్కడ ఉన్న సాక్షాత్ ఒక ఎంపీ అభ్యర్థికి వార్నింగ్ ఇచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ అభ్యర్థి ఎంతవరకు ఆయన్ని ఫేస్ చేసి ఎదగరాగలరు? ఆ గతంలో ఇప్పటికే 2 పర్యాయాలు అక్కడ ఏజెన్సీలోనే ఆయన విజయకేతనం ఎగరేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈసారి ఏ విధంగా ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. సో ఆ శక్తి ఏంటంటే అది నెగిటివ్ శక్తి, మేము వెళ్తుంది పాజిటివ్ విధానం. సో డెఫినెట్గా గుడ్ విల్ విన్ ఓవర్ ఈవిల్. మంచి ఎప్పుడు చెడు మీద గెలుస్తుంది. 100% మంచితనంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రేమతో దగ్గర అవుదామని చూస్తున్నది మేము. సో ప్రజలు ఖచ్చితంగా కూడా అది గమనిస్తున్నారు. అండ్ విజయాలు అంటారా, పొలిటికల్లీ ఎప్పుడు కూడా అన్ప్రెడిక్టబుల్. బట్ స్టిల్ ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక ప్రజల్లో అయితే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి అన్నది ఖచ్చితంగా ప్రజల్లో కనిపిస్తుంది. కాబట్టి కూటమి అఖండ విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇప్పటి వరకు కూడా ఈ అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి కొన్ని అరాచక శక్తులు అయితే కనుక అక్కడ అభివృద్ధి చెందినాయని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కూటమిలో కొన్ని తగాదాలు ఉన్నప్పటికీ, కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ, సీటు సర్దుబాటు ఉన్నప్పటికీ కూడా కూటమి కంపల్సరీగా విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఈ వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలందరూ ఇప్పటికే సిద్ధమై ఉన్నారని చెప్తున్న కొత్తపల్లి గీత.
కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట్, రాజమహేంద్రవరం.